నమస్కారం. గర్భధారణ సమయంలో లో లాయింగ్ ప్లసెంటా అని డాక్టర్లు చెప్పగానే కొంచెం టెన్షన్ రావడం చాలా కామన్ కదా. అసలు దాని అర్థమేంటి, ఎందుకలా అంటారు? రండి ఈరోజు ఈ విషయం గురించి సింపుల్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అల్ట్రాసౌండ్ స్కాన్కి వెళ్ళినప్పుడు చాలామంది అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? నా ప్లెసెంటా ఎక్కడుంది అని. నిజమే, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఈ ప్లెసెంటా పొజిషన్ అనేది ప్రెగ్నెన్సీ జర్నీలో చాలా కీలకమైన విషయం అన్నమాట. సరే, ఈరోజు మనం ఏమేం టాపిక్స్ కవర్ చేయబోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్, ప్లెజెంటా అసలు ఎక్కడ మొదలవుతుంది, తర్వాత అది ఏ ఏ పొజిషన్స్లో ఉండొచ్చు, ప్లెజెంటా పైకి కదలడం అంటే ఏంటి, ఒకవేళ కదలకపోతే పరిస్థితి ఏంటి, చివరగా సేఫ్ డెలివరీ కోసం మన ప్లాన్ ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. రైట్, ఇక మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ ప్లేసెంటా ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? బేసిక్గా ఈ ప్లేసెంటా అంటే ఏంటి, దాని రోలేంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ప్లాసెంటా అనేది కడుపులో బిడ్డకు ఒక లైఫ్ లైన్ లాంటిది. ఇది గర్భాశయం గోడకు అతుక్కుని ఉంటుంది. తల్లి నుండి బేబీకి కావలసిన ఆక్సిజన్, న్యూట్రియన్స్ అన్నీ దీని ద్వారానే వెళ్తాయి. అంటే బేబీ హెల్దీగా పెరగడానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ప్లాసెంటా అంటే ఏంటో చూశాను కదా, మరి గర్భాశయంలో అది ఎక్కడ ఉంటుంది చూద్దాం. నిజానికి ఈ ప్లాసెంటా గర్భాశయంలో ఎక్కడైనా అతుక్కోవచ్చు. చాలా పొజిషన్స్ అయితే కంప్లీట్గా నార్మలే, సో దాని గురించి వరి అవ్వాల్సిన పనే లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒక ఐడియల్ పొజిషన్. దీన్నే ఫనల్ పొజిషన్ అంటారు. అంటే ప్లెసెంటా గర్భాశయానికి పైన చాలా ఎత్తులో ఉందన్నమాట. బేబీ బయటకు వచ్చే దారికి, అంటే సర్విక్స్కి చాలా దూరంగా సేఫ్గా ఉంది. ఇక ఇది యాంటీరియర్ ప్లాసెంటా, అంటే గర్భాశయానికి ముందు వైపు, మన పొట్టవైపు అతుక్కుని ఉంటుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇలా ముందుండటం వల్ల ఇదొక కుషన్ లాగా పనిచేస్తుంది. అందుకే బేబీ కిక్స్ కొన్నిసార్లు కొంచెం లేటుగా, అంత స్ట్రాంగ్గా తెలియకపోవచ్చు. ఇది పోస్టీరియర్ ప్లాసెంటా. ఇది గర్భాశయానికి వెనక వైపు, అంటే మన వెన్నెముక వైపు ఉంటుంది. ఇది చాలా కామన్ పొజిషన్, చాలామందికి ఇలానే ఉంటుంది. ఇది కూడా కంప్లీట్గా నార్మలే. సో అసలు పాయింట్ ఏంటంటే, ప్లాసెంటా ముందుందా వెనుకుందా అనేది అంత మ్యాటర్ కాదు. అసలు ముఖ్యమైన విషయం ఒకటే, అది బేబీ బయటకొచ్చే దారి, ఆ ఎగ్జిట్ డోర్ ఉంది కదా, అంటే సర్విక్స్, దానికి ఎంత దూరంలో ఉంది, అదే మెడికల్గా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు అందరికీ కొంచెం రిలాక్స్ అయ్యే ఒక టాపిక్లోకి వస్తున్నాం. అదే ప్లాసెంటల్ మైగ్రేషన్. పేరు వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా ఇది ఒక మ్యాజికల్ ప్రాసెస్ అన్నమాట. ప్లాసెంటా దానంతటదే పైకి జరగడం. అసలు ఈ ప్లేసెంటల్ మైగ్రేషన్ అంటే ఏంటి? సింపుల్గా ఆలోచించండి. ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ గర్భాశయం ఒక బెలూన్ లాగా పైకి సాగుతుంది కదా. అలా సాగేటప్పుడు దానికి అతుక్కొని ఉన్న ప్లేసెంటాని కూడా అది తనతో పాటే పైకి లాగేస్తుంది. అలా సర్విక్స్ నుంచి దూరం చేస్తుంది. ఇది చాలా న్యాచురల్గా జరిగే ప్రాసెస్. ఇప్పుడు చూడండి ఈ నంబర్ 90%. ఇది చాలా పెద్ద హామీ ఇచ్చే నంబర్. ఎందుకంటారా? నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. 90% అర్థమేంటంటే, 20 వారాల స్కాన్లో మీ ప్లాసెంటా కింద ఉంది అని చెప్పినా సరే, అలాంటి కేసుల్లో 10లో 9, అంటే దాదాపు 90% మందిలో డెలివరీ టైంకి ఆ ప్లాసెంటా దానంతట అదే పైకి జరిగి సేఫ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఇది నిజంగా గ్రేట్ న్యూస్ కదా. సరే, మరి ఆ మిగిలిన 10% సంగతేంటి? ఒకవేళ ప్లాసెంటా పైకి జరగపోతే? ఇది చాలా రేర్గా జరుగుతుంది, కానీ అలా జరిగినా దానికోసం ఒక క్లియర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంటుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ కండీషన్నే ప్లెసెంటా ప్రీవియా అంటారు. ఈ రెండు చిత్రాలు చూస్తే మీకు డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది లో లయింగ్ ప్లెసెంటా, అది సర్విక్స్కి దగ్గరగా ఉంది అంతే. కానీ రైట్ సైడ్ చూడండి, ఇదే ప్లెసెంటా ప్రీవియా. ఇక్కడ ప్లెసెంటా ఏకంగా ఆ ఎగ్జిట్ డోర్ని, అంటే సర్విక్స్ని పూర్తిగా బ్లాక్ చేసేసింది. సో మళ్ళీ ఒక్కసారి క్లియర్గా చెప్తున్నా, డెలివరీ టైం దగ్గర పడ్డాక కూడా ప్లేసెంటా ఆ ఎగ్జిట్ డోర్ని మూసేసి ఉంటే దాన్ని అప్పుడు ప్లెసెంటా ప్రీవియా అని కన్ఫర్మ్ చేస్తారు. మరి ప్లాసెంటా ప్రీవియా ఉంటే ఏంటి ప్రాబ్లం? ఎందుకంటే డెలివరీ టైంలో ఆ దారి బ్లాక్ అయి ఉండటం వల్ల హెవీ బ్లీడింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే బేబీ సేఫ్టీ కోసం, తల్లి సేఫ్టీ కోసం సిజేరియన్ లేదా సి సెక్షన్ అనేది చాలా సేఫెస్ట్ ఆప్షన్. రైట్, ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం.
ఒకవేళ లో లయింగ్ ప్లసెంటా అని చెప్తే మన సేఫ్ డెలివరీ ప్లాన్ ఎలా ఉండాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఏమేం గమనించాలి, వాటి గురించి మాట్లాడుకుందాం. మీరు చెయ్యాల్సిందే సింపుల్ 3 స్టెప్ ప్లాన్. నంబర్ 1, ఫాలోఅప్ స్కాన్ కోసం వెయిట్ చేయాలి. సాధారణంగా 32 నుంచి 34 వారాల మధ్యలో ప్లాసెంటా ఫైనల్ పొజిషన్ ఏంటో చూడ్డానికి మళ్లీ స్కాన్ చేస్తారు. నంబర్ 2, వార్నింగ్ సైన్స్ని గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా నొప్పి లేకుండా బ్లీడింగ్ అవుతుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్కి చెప్పాలి. అండ్ నంబర్ 3, మీ ఫైనల్ స్కాన్ రిపోర్ట్ వచ్చాక మీ డాక్టర్తో కూర్చుని బర్త్ ప్లాన్ గురించి క్లియర్గా డిస్కస్ చేయండి. చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. ప్లాసెంటా ఎక్కడ ఉంది అనేది కేవలం ఒక అనాటమికల్ ఫ్యాక్ట్. అంటే అది మన శరీర నిర్మాణంలో ఒక భాగం అంతే, అదొక జబ్బు కాదు. మీకు గైడెన్స్ ఇవ్వడానికి, ఈ జర్నీని సేఫ్గా కంప్లీట్ చేయడానికి మీ డాక్టర్స్ టీం ఎప్పుడూ ఉంటుంది. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో, డాక్టర్ల సలహాతో ఉంటే ఎలాంటి భయం లేకుండా ఈ ప్రయాణాన్ని ధైర్యంగా పూర్తి చేయొచ్చు.